దయచేసి అందరూ మోకరించండి. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ఘనమైన స్తోత్రములు, అద్భుతములు, ఆశ్చర్య క్రియలు, మహత్కారములు చేయ మహా గొప్ప దేవుడు, వర్తమాన భూత భవిష్యత్తుగా ఉన్న దేవుడు, ఉన్నవాడు అన్నవాడు ఆయన తండ్రి, ఉంటున్నాడు వాడు. మీ పాద స్తోత్రములు. గత శనివారం అంతా పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మా ఉద్యోగాలు దేవ, పనులు, ఆయా తండ్రి ఆర్థిక ఇబ్బందులు, పనులు దేవ, మరి ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, నీళ్ళ విషయంలోను దేవ, మరి అనేక ప్రమాదాలు, కీడు, నష్టం, అపాయములు తప్పించి మరొక ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. అది కేవలం మీ కృపా దయ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ దినం ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాము, కరుణించము, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ ఎఫ్రాతను జ్ఞాపకం చేసుకున్నాము, అనేకులు నీటికి వచ్చినట్లుగా సహాయం చేయము. దేవ వారకుడికను జ్ఞాపకం చేసుకున్నాము. రేపు ఆదివారము దేవ పాటలు, ఆరాధన, బల్లవర్తమానం, సాయంత్రం ఉచితమైతే సువార్త, సాయంత్రం 7 నుంచి 8 వరకు సువార్త కూడిక కలిగినటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ మైకు కూడా ఉన్న మైకుతోనే సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. మరి బ్యాటరీ కూడా మంచిగా ఛార్జింగ్ వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దయ చూపించము దేవ. మరి పాటలు పాడుటలోను, వచనాలు చెప్పుటలోను, వాక్యం చెప్పుటలోను మీరు మీ ఆత్మతో నన్ను నింపండి. దయ చూపించని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కరుణించండి దేవ. మరి ఈ సువార్త ద్వారా అనేకులు దేవునింటికి వచ్చినట్లుగా దేవ దయ చూపించమని, కరుణించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభు, ఇప్పుడు కొంత వాక్యం చూసుకొని ప్రార్థనలో ప్రవేశించినట్లుగా సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము, బలహీనులను. మీ బలమైన హస్తాలతో నన్ను తాకండి. మీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించండి. మీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచమని మీ సహాయం కోరుకుంటూ పాటలు చూపించము. ఇలా మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 208. పాత పుస్తకంలో 206. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. కరుణతోడ పిలిచియు స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన. స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభున్
పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్నన తోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి మన్నన తోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి అంగపరచు సైతను ఈ విజయమిచ్చితివి అంగపరచు సైతను గెలిచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకసాయ శైలమై కోటగాని ఉంటివి కోటగాని ఉంటివి నాకసాయ శైలమై కోటగాని ఉంటివి కోటగాని ఉంటివి సాగరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి సాగరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై నీతుడవు మా దేవుడా ఆమేనంటూ పాడేదా నీతుడవు మా దేవుడా ఆమేనంటూ పాడేదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు
పాట సంఖ్య 229, పాత పుస్తకంలో 227. యేసునామం మనోహరం ఎంతో అతిమధురం. యేసునామం మనోహరం ఎంతో అతిమధురం, పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై, దాసుని రూపమంది ఇహమున దిగి వచ్చెను. అమూల్య ప్రాణమిచ్చెను పాపులను రక్షించుటకై, దాసుని రూపమంది ఇహమున దిగి వచ్చెను. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈములతో మమ్ము ఆశీర్వదింపా. ఓ మా ప్రభువా రమ్ము ఈములతో మమ్ము ఆశీర్వదింపా. యేసునామం మనోహరం ఎంతో అతిమధురం, పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. కల్వరిలో ఏను పవిత్రులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. కల్వరిలోనా ఏను పవిత్రులతో ప్రభువాని దేహమును సిలువపై నెక్కించిరి. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. కీర్తింతును నీ నామం, గణపరతును నీ నామం. ఓ మా ప్రభువా రమ్ము ఈములతో మమ్ము ఆశీర్వదింపా. ఓ మా ప్రభువా రమ్ము ఈములతో మమ్ము ఆశీర్వదింపా. యేసునామం మనోహరం ఎంతో అతిమధురం, పరమునందైనా వేరే నామమే లేదు. పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. పూర్ణ స్వస్థతమంటూ ప్రేమతో నొసగితివి. శాంతి ఆనందములు నీ నామము మాధుర్యం. పూర్ణ స్వస్థతమంటూ ప్రేమతో నొసగితివి.
ఇహము నందైనా ఏ నామమే లేదు నందైనా ఇహము నందైనా ఏ నామమే లేదు పాట సంఖ్య 579. పాత పుస్తకంలో 568. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. వేయింబగల్లో నీ నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. వేయింబగల్లో నీ నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నీ శీర్వాదాన్ని ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నీ సీతారాత్రి ప్రియుడా. ప్రేమా పితా నేను మీ ఎదుట ప్రార్థించే ప్రియులా ప్రార్థనా. ప్రేమా పితా నేను మీ ఎదుట ప్రార్థించే మా బంధువులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుతారు. మా బంధువులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుతారు. చూచి సహింపట కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. చూచి సహింపట కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. మనల్లో నీ వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. మనల్లో నీ వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మనసగిన ఆలోచన కుసగ ఆపేదా మనసుమా. యోనా మనసగిన ఆలోచన కుసగ ఆపేదా మనవిమా. కరుణించుము యేసువా కనికరమందైశ్వర్యుడా. ఎక్కుతాం. నీ వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా.
ఆలకించి ఆ ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. ఏ బదల్లోనే నిలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొక్కుమా. ఏ బదల్లోనే నిలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొక్కుమా. శోధనను రక్షించితివే సమాధిలో పట్టుని. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి 2 వచనాలు మాత్రం చదువు. పేజీ నంబరు 762. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. నినివే పట్టణస్తుల దోషం నా దృష్టి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నాము. దయచేసి అందరూ మోకరించండి. మా ప్రేమే తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాల స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు పాటలు పాటలో మీకు సహాయపడుతూ వచ్చారు. చేసిన మేలు బట్టి వందనాలు. అల్పముగా స్వల్పముగా పాడిన పాటలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము శనివారం ఉదయకాల ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2 వచనాలు చదువుతూ వచ్చాం. దేవుడు మరి కొన్ని భాగాలు మనకిచ్చి మరి మీ చిత్తానుసారంగా మరి మమ్మల్ని నడిపించండి. ప్రార్థనలో ప్రవేశించి ఏ మాటలైతే మీరు ఇస్తున్నారో ఆ మాటల ప్రకారమే ప్రార్థన చేయటం సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ మరణ భూస్థాపన పునరుద్ధారణ శక్తి నా మీద ఉంచి నా పెదవులు గొంతును తాకు మంచి స్వరం దయచేయమని మీ సహాయం కోరుకుంటున్నాను. శిలాధారణ వరపరిచి మీరే ఘనతాన్ని పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదివిన ఈ 2 వచనాల్లో మరి దేవుడు యోనాకు చెప్తున్న మాటలు, మరి ప్రవక్తలు కానీ దైవ సేవకులు కానీ దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయా పని నిమిత్తమై పంపించబడట. ఇక్కడ యోనాకు మరి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనది ప్రకటించుట. మరి మొదటి వచనంలో
అమిత్తయి కుమారుడ యోనా. యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. దేవుడు ఆయన ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు. యోనా, నీవు వెళ్ళి ఆ దేశంలో సువార్త దేవుని మాటలు చెప్పు. ఏమని? నినివే పట్టణస్థులు దోషం నా దృష్టి ఘోరమైన కనుక నువ్వు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. మనం ఈ దినం ప్రార్థనలో మొరపెట్టుకోవాల్సినది కేవలం సువార్త కొరకు ప్రార్థన చేద్దాం. ఈ దినం ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన. మరి ప్రత్యేకంగా సువార్త కొరకే ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం అయితే రేపు సాయంత్రము 5 to 6 5 గంటల నుంచి 6 గంటల వరకు సువార్త ప్రారంభం. మొదటి అధ్యాయం 5వ వచనంలో మార్కు సువార్త యేసుక్రీస్తు వచనం, మొదటి వచనంలోని యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని రాయబడి వచ్చింది. ఇక్కడికి వచ్చిన దినాల నుండి మరి మందిరం కట్టినప్పటి నుండి సువార్త కొరకై ప్రార్థన చేయడం జరిగింది. మరి కుటుంబ ప్రార్థనలోను వ్యక్తిగత ప్రార్థనలోను మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఈ మందిరం నుండి కూడా సువార్త ప్రకటించాలని ఉపవాస ప్రార్థనలోను కూడా మనం ఇంతకుముందు కూడా ప్రార్థన చేస్తూ మరి ఇక్కడ కూడుకుంటున్నాం. మరి వాళ్ళు ఆడుకుంటారా? నువ్వు ఆడుకుంటారులే. సరే, అక్కడ నుంచి కూర్చొని నేను వాళ్ళకి వెళ్ళి చూడకుండా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు మామూలుగా. మరి ప్రార్థన చేస్తూ వచ్చాం. అందుకే ఏది చేసినా మనం ప్రార్థన చేసి ప్రారంభించాం. మరి ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసినా దేవుడు సెలవిచ్చాడు. మరి ఏమైనా సాకులు చెప్తున్నామా కదా సువార్త ప్రకటించడానికి? దేవుడు సాకులు చెప్తే దైవ సేవకులు కానీ ప్రవక్తలు కానీ విడిచిపెట్టాడంట. నేను చదువుతూ రావడమే కాదు, వాక్యంలో తర్వాత చూద్దాం. ఇక్కడ యోనాకు చెప్తా ఉంటున్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి దాని స్థితిని ప్రకటించమంటున్నాడు. మరి చాలాసార్లు ఈ స్టోరీ వినింటాం. పొమ్మన్న చోటికి పోలేదు యోనా. మరి నినివే పట్టణానికి పోతే ఎక్కడ పోయాడు చూద్దాం. 3వ వచనం, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంలో పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణంలో కేవించి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోటకు ఓడ ఎక్కాను. చూడండి, ఎక్కడ పోమన్నాడు? నినివేకు పోమంటే తర్షీషు పారిపోయాడు. దేవుని యొక్క దైవ సేవకులు ప్రవక్తలు దేవుడు మాట్లాడే విషయాలు, నేను ఒక చోటికి పోమంటే నువ్వు ఒక చోటికి పోతా ఉన్నావే. మరి ఎందుకు యోనా వినలేదు? యోనా వినకపోవడం ద్వారా గొప్ప కీడు కలిగింది. ఏం కలిగింది? తుఫాను. చూడండి, 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం ముందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. దేవుని యొక్క మాట వినకపోయి మన సొంత దారి వెళ్తే ఇంకా తుఫాన్ లేదు. అందుకే యెహోవా మాట వినకపోవడం ద్వారా యోనా తన సొంత దారి వెళ్ళుటకు ప్రయత్నం చేశాడు. పోయినాడు, ఆ ఓడలో ఉంటున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? నేను చెప్పిన పని చేయకుండా పోతున్నాడే, పోతే పోనీలే, ఏమన్నా ఎక్కడన్నా పోనీ, ఎందుకు ఊరిగా, ఈయన చెప్తే వినడు చెయ్యడు అని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? తుఫాన్ తీసుకొచ్చాడు. ఓడ బద్దలైనంత తుఫాన్, గాలి తుఫాన్ లేసింది. ఓడలో యోనా ఉంటున్నాడు. అక్కడ ఓడ నావికులు, ఓడ నడిపించేవారు ఎవరిని బట్టి కీడు కలుగుతున్నదని
వారు వాళ్ళ దేవతలకు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. అయినా తగ్గిపోలేదు, ఆ తుఫాను తగ్గిపోలేదు. చూస్తే యోనా పడుకున్నాడు, నిద్రపోతూ ఉంటున్నాడు. మరి 8వ వచనంలో చూద్దాం. కాబట్టి వాళ్ళు అతన్ని చూచి, ఎవరి బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి సృష్టికర్తన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోన్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి. ఎంత బాగా చెప్తున్నాడు, నేను హెబ్రీయుడను, దేవుడు చెప్పిన మాట మరి చెప్పే మాటను వినకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 12వ వచనం, మేము నీకేం చేయమని అతను అడగగా, యోనా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీదకి వచ్చినాయి. నన్ను బట్టి అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులు, తర్వాత ప్రవక్తలు, దేవుడు చెప్పిన మాట చేయకుంటే తుఫాను వస్తుంది, తర్వాత శ్రమ వస్తుంది, అతని వలన ఇతరులకు ఇబ్బందులు, సముద్రమే అలలతో కొట్టుకుంటుంది. అటువంటి ఎవరిని బట్టి? నన్ను బట్టి అంటున్నాడు. తెలుసు, చెప్తా ఉన్నాడు, ఈ తుఫాను నన్ను బట్టి వచ్చింది అంటున్నాడు. ఓడ బద్దలైంత. ఏం చేయాలన్నప్పుడు నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలే, భయపడి ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూడండి కింద 12వ వచనంలో 1, 2, 3వ లైన్లో, నన్ను బట్టి అప్పుడు సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించనని అతడు వాటితో చెప్పినాను. 11వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు చెట్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగిట వలన వారి ప్రయత్నం వ్యర్థమాయన. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ భక్తుని బట్టి వినలే, అమ్మా ఎందుకులే అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. నన్ను ఎత్తి సముద్రంలో కూడా ఏమంటాడు ఈయన, దేవుని యొక్క భక్తుడు, దాసుడు కదా, సరే వాళ్ళు వదబ్బా అని చెప్పి పట్టించుకోకుండా వద్దులే మన ప్రయత్నం మనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ చేత కావడం లేదు. 14వ వచనంలో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేస్తేవి, ఈ మనుషుని బట్టి మనం లయం చేయకుందుగాక, నిర్దోషిని చంపిన నేరం మా మీద మోపకుందుగా. కానీ యెహోవాకు మనం చేసుకొని తర్వాత మరి ఏం చేశారు? మరి యోనాను సముద్రంలో వేర్చారు. గొప్ప మరి మత్స్యము మింగడం జరిగింది. అక్కడ ఏం చేస్తున్నాడు యోనా? బాగా తెలుసు కదా, ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ఇటువంటి చూడండి, పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా చాలా మందిని మనం ప్రార్థన చేసే వాళ్ళని చూస్తుంటాం. ఈ మధ్యన ఒక వింత, మన డిసెంబర్లో మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడానికి అంతరిక్షంలో ఉంటున్న ఒక 5 మంది క్రైస్తవులు అంతరిక్షంలో మరి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. చాలా విచిత్రం కదా. అంతరిక్షంలో విమానం లాంటివి చేసుకున్నారు, విమానంలో పెళ్లి చేసుకున్నారు. ఒక చూశాను, చదివా, విమానంలో పెళ్లి చేసుకున్నారు. అదొక అంటే గాలిలో పోతా ఉంది. సరే, అంతరిక్షంలో సెలబ్రేషన్ జరుపుకున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్. తర్వాత మరి ప్రార్థన చేసేది కూడా కొండ మీద ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, అనేక రకరకాలుగా ప్రార్థనలు మరి మనుషులు చేస్తూ ఉంటున్నారు, దేవుని పిల్లలు. కానీ ఇక్కడ చూడండి, ఇటువంటి ప్రార్థన ఎవరు చేసింటారేమో, పాతాళ గర్భములో నుండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ మత్స్యం యొక్క మరి కడుపులో ఉంటున్నాడు, కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. చక్కగా ఉందా, అక్కడ చాపలు వేసి ఉన్నారా, కూర్చున్నాడా? చూడండి అతని పరిస్థితి ఎలాగుందంటే, మరి 5వ వచనంలో రాయబడింది, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాలు నన్ను ఆవరించున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. సముద్రపు ఒక నాచు మనకు అర్థం కావాలంటే నీళ్ళ మీద మరి పాచి అంటాం కదా, నీళ్ళ మీద పాచి కనపడుతుంటుంది.
అట్లా కూడా సముద్రంలో మరి అది భయంకరమైన నాచు చుట్టుకుంటుంది. తర్వాత జలములు ఎలా ఉన్నాయట, గొప్పగా ఉంటున్నాయి. సముద్రగాథ నన్ను ఆవరించున్నాయి. అగాధం ఆవరించుట చీకటి. అగాధం ఆవరించుట అంటే అగాధంలో ఏముంటుంది, వెలుతురుంటుందా? అగాధంలో పాతాళ గర్భంలో వెలుతురు ఉండదు, చీకటి, అలలు, నాచు చుట్టుకుంది, దిక్కుదెల్లా కేకలు వేసి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. కేకలు వేసి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మత్స్యానికి. 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞగా అది యోనా నేల మీద కక్కి వేశాను. ఈ స్టోరీ చాలాసార్లు వింటాం కదా. మళ్ళీ రెండవసారి యోనాతో చెప్తా ఉంటున్నాడు. ఫస్ట్ సారి చెప్పాడు మొదటి అధ్యాయం 2వ వచనంలో. మళ్ళీ రెండోసారి యెహోవా దేవుడు యోనాకు మళ్ళీ ప్రత్యక్షమై చెప్తా ఉంటున్నాడు. ఏమని? 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా రెండవసారి ప్రత్యక్షమై, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారం నాకు ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినవే పట్టణమునకు పోయాను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. ఇప్పుడు ఉన్నాడు, అంతవరకు లేదు. ఏదైనా మనకు దెబ్బలు, శ్రమలు, బాధ కలిగినప్పుడు కేర్లేసి ప్రార్థన చేసిన తర్వాత నేను ఇంట్లో ప్రభా అంతవరకు విన్నాను కదా. మరి ఇప్పుడు బాధ కలిగిందని, శ్రమ కలిగిందని యోనా తన మనసులో వాటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, యోనాలో ఉండేది ఏమంటే సాకులు చెప్తా ఉన్నాడు. యోనాలో ఉంటున్నది మరొక గుణం ఏంటంటే, ఇశ్రాయేలు వారికి బద్ధశత్రువులు నినవే పట్టణస్తులు. ఈ బద్ధశత్రువులు అష్షూరు రాజు, దీని ప్రధాన పట్టణము నినవే. ఆ అష్షూరు పట్టణాన్ని ఏలేవాడు ఈ అష్షూరు రాజు. వీళ్ళు నినవే, ఇది ఒక మరి దేవత పేరు, ఒక విగ్రహం పేరు. పురావస్తు శాస్త్రజ్ఞులు ఆ పట్టణాన్ని వారు అది పూడ్చివేయబడిన తర్వాత అక్కడున్న శిథిలాలు వాళ్ళు తీసిన తర్వాత మరి రాతి బండ మీద వారి శాసనములు అనగా ఆ శాసనం మీద అక్షరాలను బట్టి వారు మాట్లాడే భాషను బట్టి ఈ నినవే పట్టణము దేవత గురించి ఈ విషయం బయటపడింది. ఈ అష్షూరు వారు మరి ఆ దేవతను పూజించేవారు, దేవతను ఆరాధించేవారు. చాలా గొప్ప రాజు, భయంకరమైన రాజు. ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయులతో ఎక్కువ గొడవ పెట్టుకొని యుద్ధం చేస్తూ అణిచేసిన వారు. ఈ విధంగా ఇంకా అర్థం కావాలంటే క్రైస్తవులను చంపేవారు, కొట్టేవారు, చిత్రహింసలు పెట్టేవారు. అలాంటి భయంకరమైన ఈ దేశస్థులు. ఇటువంటి చోట సువార్త ప్రకటించాలా? మనకు కూడా అదే శోభ ఉంది కదా. మరి కరోనా వచ్చి చనిపోతా ఉంటే నేను ప్రార్థన చేయాలంటూ వచ్చాను. నేను చేయను వారి కోసం చేయనని చెప్పాను. యోనాలో కలిగింది కూడా అదే. నా పిల్లలను హింసిస్తా ఉంటున్నాను, నేను ఎందుకు చేస్తాను? మన జరిగింది అక్కడ ఏది, మన ఇండియాలో జరిగేది క్రైస్తవులు చర్చిలు కావచ్చు, దేవుడు నిన్న జరిగినది కదా. అంతా కాల్చి చర్చిలన్నీ కాల్చి పడేస్తాను. ఎవరు అది ఇండియాలో? ఎవరు అన్న వచ్చింది
ఒరిస్సా కాదు, ఇక్కడ పోయించారు కదా అన్ని బీహార్ కాదు ఏం కాదు. మొన్న అన్ని కాల్చి అన్ని చర్చిలన్నీ కాల్చి అంత చైనీస్ వాళ్ళ మాదిరి ఉన్నారు అక్కడ. ఇండియాలో బార్డర్లో ఉండేది ఊరు. వాళ్ళకి భోజనాలు తర్వాత వస్త్రాలు అవన్నీ ఇవన్నీ పోయినారు కదా. మణిపూర్ గుర్తొచ్చిందా? మణిపూర్లో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటున్నాను. నేను చేయలేదు. కరోనా వచ్చి చచ్చిపోతూనే చేయలేదు నేను. నువ్వేం చెప్పు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా 4 రోజుల కింద జరిగింది. అమెరికా కాలిఫోర్నియా ఏరియాలో చూసింటారు గొప్ప గొప్ప ధనవంతులు, దర్శకులు, హీరోలు, మరి హాలీవుడ్ హీరోస్ వీళ్ళందరూ ఇక దేవుడే లేడన్నాడు. ఆ విషయానికి మొత్తం గొప్ప గొప్ప ధనవంతుల ఇళ్ళని కాలిపోయాయి, బూడిదైపోయాయి. ఫుట్పాత్ మీద ఉన్నా కింద కామెంట్లు పెడతాం, సావనిలే దేవుడు లేడంట, సావనిలే. ధనముతో మరి గర్వంతో సావనిలేవు కదా. యోనా ఉండేది కూడా అదే. యోనా ఏమనుకుంటున్నాడంటే, మరి నా బంధువులను తర్వాత మా వారిని హింస పెట్టి చంపారు, దాసులుగా చేసుకున్నాను, ఇప్పటికీ కొడుతున్నారు. నేనెందుకు చేయాలా వారికి? నేనెందుకు ప్రకటించాలా వాళ్ళకు? నేనెందుకు చెప్పాలా దేవుని మాట? వారు బాగుపడకూడదు, వారు సావాలని. యోనాలో ఉండే ఉద్దేశం అది. కానీ దేవుడు ఆ విగ్రహారాధన చేసేవాడి దగ్గరికి, ఆ ఎదిరించేవాడి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటున్నాడు. మనం ఏమనుకుంటాం? మన వాళ్ళని కొట్టుకుంటే ఏమంటుంటే సావనీలే అంటాం. ఉదయం అనుకుంటాం, బయట అనకపోయినా ఉదయం కూడా అనుకుంటాం. యోనాలో ఉండేది అదే గుణం. ఆ గుణం ఇక్కడ బయటపడుతుంది. లాస్ట్ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం చదువు. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి, బ్రతుడు కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నువ్వు కోపించుతున్నాయేమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోయినంత కోపించడం న్యాయమే అన్నాను. అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలో ఎదగలి జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని నాతో సెలవించాను. ఎంత కరుణగల, నువ్వు అంత కరుణగల దేవుడే నేను పోలే అంటాడు. మళ్ళా చూడండి, ఎంత దేవుడు కనుదృష్టి పెట్టుకుని ఉన్నాడు. మనం ఏమనుకుంటాము? సావనీలే, చచ్చిపోనీలే, దేవునికి విరోధంగా మాట్లాడతారా? సావనీలే, పోనీలే అనకూడదంట. ప్రార్థన నేను చేయను అనకూడదు, నేను కూడా చేయలేదు. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రకటించాలి. దేవుడు చెప్తున్నాడు. దేవునికి తెలియదా వారి విగ్రహారాధికులని తన పిల్లలను హింసిస్తున్నాడు? దేవునికి తెలియదా? తెలుసు. వాళ్ళు రక్షణ పొందాలి, వారు కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. అందుకే మరి ఈ విషయాన్ని రెండోసారి యోనాను చెప్పిన తర్వాత యోనా ప్రకటించాడు, దేవుని మాట చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయము యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునుగా. ఏమి ఆశ్చర్యం! దేవుడు
పొమ్మన చోటికి వెళ్ళి ప్రకటిస్తే బ్రహ్మాండమైన అద్భుతం. విగ్రహారాధికులు దేవుణ్ణి పిల్లలను హింసించే దేశం మార్చబడి సింహాసనం దిగాడు అశ్షూరురాజు. అశ్షూరురాజు సింహాసనం దిగి గోనబట్ట కట్టుకొని బూడిద పోసుకొని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. పశువులు చూడండి, కింద రాయబడి వచ్చింది 8వ వచనం. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్న గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు, నీళ్లు తాకూడదు. ఎటువంటి ఉపవాసం, పశువులను కూడా ఉపవాసంలో పెట్టిన దేశం అశ్షూరు రాజు. ఇశ్రాయేలును బహుగా శ్రమ పెట్టిన వారు ఈ రాజు. ఈ ప్రజలు, పశువులు అన్నీ కూడా పిన్ ఆఫ్ సైలెన్స్, నీళ్లు లేదు, భోజనం లేదు, ఉపవాసంతో గోనెబెట్ట కట్టుకొని వారు ప్రార్థన చేసినప్పుడు చూడండి, కింద రాబడి వచ్చింది 10వ వచనంలో. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేతులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేనప్ప. చూడండి, దేవుడు అందుకే ఆయన అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ధనికులను, పేదవారిని, పాపులను మనం ప్రేమిస్తామా? మంచి కంటే ప్రేమిస్తాం, చెడ్డ కంటే ప్రేమిస్తాం. ఎటువంటి వారు వాళ్ళు? నిన్నే పట్టణస్తులు ఎటువంటి వారు ఇక్కడ రాయబడి వచ్చింది 10వ వచనమే చూద్దాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేసేవారు? చెడ్డ పనులు, చెడు చేసేవారు. ఈ చెడు చేసే పనులు అనే విషయాన్ని ధ్యానిస్తే కాళ్ళలో అన్ని అలవాట్లు ఉన్నవారు, గొప్ప పాపంలో కూరుకుపోయిన దేశం నినివే పట్టణం. అటువంటి దేశం మీద దేవుడు దృష్టి పెట్టాడు. వీళ్ళందరూ రక్షణ పడాలి. మనకుందా? పోనీలో మనం బాగుంటే సార్, మన దేశం బాగుంది, మన ఊరు బాగుంది, మనం బాగున్నాం కదా అనుకోకూడదంట. యోనా అలాగే అనుకున్నాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు మీరు అనుకోవచ్చు. నేను కొంత పోయిన బుధవారం నుంచి ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాను. ధ్యానించి కొన్ని మాటలు ప్రభావించాను. ధ్యానించినప్పుడు నిజంగా దేవుని యొక్క ఉద్దేశం చూడండి. ఆయన పాపులు ఉన్న వారిని ఆయన చాలా ప్రేమిస్తున్నాడు. ఈ పట్టణంలో ఉన్న వారు ఎవరే కానీ నాశనం కాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే నాశనం కానీ అని కోరుకుంటున్నాం. ఎందుకు? మా వాళ్ళని కొట్టినారు, మా చర్చిలో మనం కొట్టినారు కదా, మా క్రైస్తవులను హింసించారు, కానీ మీరు సావని కదా. అటువంటి స్వభావం అని ఎవరికి అటువంటి స్వభావం ఉంది. కానీ దేవుడు 2వసారి హెచ్చరించి పంపించాడు. ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినాడు. ఆ పట్టణస్తులని ఎంత శ్రద్ధ, అంత ఘోర పాపంలో ఉన్న ఈ అశ్షూరు ప్రజలు, అంత రౌడీలు, దొంగలు, చెడు పనులు చేసేవారు దేవుని సన్నిధిలో గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తాం. దేవుడు రక్షించుకున్నాడు. సువార్త పోయి చెప్పాయా అక్కడ వాళ్ళంతా రౌడీలు ఉన్నారు, అక్కడ అంత విచారుతున్నారు. వాళ్ళ ఇళ్ళలో పోయి ఏం చెప్తావు? మన ఇల్లు ఏడన్నా చూడు, మన ఇల్లు ఏడన్నా ఉంటే పోయి చెప్తాం. మన వాళ్ళైతే ఏమన్నారు కదా, మన వాళ్ళైతే ఏమన్నారు అని చెప్పి మన వాళ్ళు 2 మాటలు చెప్పి వస్తా అంటాం. మరి దేవుడు యోనాకు ఏం చెప్తాడంటే, భయంకరమైన నినివే అనే విగ్రహానికి పూజ చేసేవారు. మన భాష విగ్రహారాధికులు, పూజలు పునస్కారాలు చేసే అటువంటి మతతత్వం కలిగిన వారు అటువంటి చోటు పంపించాడు. యోనా ఉండే ఊరికి నినివే పట్టణానికి 800 కిలోమీటర్లు ఉంది. దగ్గర కాదు, పక్క వీధి కాదు, లేదా తగిన హైదరాబాద్ కాదు, 800 కిలోమీటర్లు. మీకు ఎట్లా చెప్పాలా? ఇక్కడ నుండి కాశీ నుండి కన్యాకుమారి అంటారు కదా, ఇక్కడ నుండి కాశీ 1000 కిలోమీటర్లు ఉంది. నేను వచ్చాను కాబట్టి చెప్తా ఉన్నాను. అంత దూరం పోయి కాశీకి పోయి దేవుని మాటలు ప్రకటించాలి.
పక్క వీధిలో ప్రకటించలేకున్నాం, సాకులు చెప్తా ఉంటున్నాం కదా. తర్వాత చూద్దాం సాకులు చెప్పేది. మరి ఇంకొక మాట, 800 కిలోమీటర్లంత దూరం పోయి 1.5 రోజు అంత ప్రయాణం అంతా 1.5 రోజు ప్రయాణం చేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయము ఊరల్లా తిరిగినాడు. తిరిగి సువార్త ప్రకటించాడు దేవుని మాట. ఊరంతా రక్షపడింది దేవుని మాట విన్న తర్వాత. దేవుడు వారి మీదకి తీసుకురావాల్సిన కీడు వచ్చి ఆ కీడు మానుకొని రాయబడితే వచ్చింది. చూడండి, మనం ప్రార్థన చేస్తే ఆ పట్టణం అలాంటిది ప్రభా, ఇలాంటిది ప్రభా అని మనం అనకూడదు. ప్రార్థన చేస్తే ఆ పట్టణాన్ని దేవుడు ఆ పట్టణం మీదకి వచ్చే కీడును ఆపేవాడిగా ఉంటున్నాడు. ఎంత చూడాలి ప్రార్థనలో ఎంత బలం ఉంటుందో. కనుక దేవుడు ఏ దేశాన్ని ఇది మంచిది కాదు, ఇది నా వాళ్ళు కాదు అనేవాడు కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, అన్ని గ్రామాలు అన్ని ఆయనవే, అంతా ఆయన ప్రజలే. కాబట్టి వాళ్ళని శిక్షించు, వాళ్ళని చంపు అనే అధికారం మనకు లేదు. దేవుని పిల్లలు వారు కూడా. అందుకే ఈ యోనా అక్కడికి వెళ్ళి ప్రకటించమన్న తర్వాత ప్రకటించాడు. తర్వాత యోనా ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం, యెహోవా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యోనా దీన్ని చూచి, యెహోవా నేను నా దేశమందుగా ఇట్లు జరుగుని నేను అనుకుంటుంది కదా, అందువల్ల నీవు కటాక్షము జాలిను బహు శాంతం అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడుచడం మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగా తక్షణం పారిపోతుంది. మళ్ళీ ఏమంటున్నాడు అంటే, నువ్వు ప్రేమగల దేవుడు, నువ్వు కరుణిస్తావు, వాళ్ళను కాపాడతావని నేను అందుకే పోలేదు, నువ్వు పొమ్మని చనిపోలేదు, నేను ఇట్లా పోతున్నానని నువ్వు తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావని దేవునికి చెప్తున్నాను, చేస్తావు. అంటే యోనాలో ఏముంది, వాళ్ళు సావాలా, వాళ్ళు నాశనం కావాలనేది. కారణం ఎందుకు కీడు కోరుకుంటున్నాడు, వాళ్ళ సావాలని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఇశ్రాయేలు వారిని బాధపెట్టిన వారు, చంపిన వారు కనుక ఈ అశ్వర్ దేశస్తులు. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఎట్లుంది, మన వాళ్ళకు గొడవ పడతారు, చంపుకుంటున్నారు. ప్రార్థన చేయాలన్నా అంత చేయాలి. ఈ విధంగా ఇంకొక విషయం చూసి ముగించేస్తాను. మరి దేవుని ప్రవక్తలకు తర్వాత దైవ సేవకులకు దేవుడు నువ్వు వెళ్ళి ప్రకటించుము అన్నాడు. 1వ అధ్యాయంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తూ వచ్చాం. నీవే పట్టణ దోషం నా దృష్టి ఘోరమైన కనుక నీవు లేచి నీవే పట్టణం పోయి దానికి దుర్గతి కలుగును ప్రకటింపు. 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, నీవు లేచి నీవే మహాపురం పోయి నేను నీకు తెలియజేయు సమాచారానికి దానికి ప్రకటన చేయుట ప్రకటించుట. అందుకే సువార్త ప్రకటించిన. ఇంత ముందుగా ద్వారం చేశాడు, కానీ నేనే కొంత నిర్లక్ష్యం, కొన్ని ఏదో పనులు ఉన్నాయని చెప్పి నిర్లక్ష్యం చేసాం. తర్వాత బృందం రావాలా, సువార్త బృందం రావాలా, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రారంభించాలని మనం డేట్ ఇచ్చినా వాళ్ళు చెప్పకుండా ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే, నువ్వు సువార్త చేయమని నేను పంపిస్తా ఉంటే నువ్వెందుకు సాకులు చెప్తున్నావు, వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా, వాళ్ళు వచ్చి అంతా ప్రకటించిపోయిన తర్వాత మనం వాళ్ళ చేద్దామని. దీన్ని ఏమంటారు, సాకు అంటారు కదా. యోనా కూడా సాకులు చెప్తున్నారు. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటాడో ప్రవక్తలను, దైవ సేవకులను, నువ్వు వెళ్ళి ప్రకటించు అనే దానికి ఒక ఇద్దరిని చూపించి ఊహించేస్తాను. సాకులు చెప్తా ఉంటున్నారు వాళ్ళు కూడా. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతర పడతారు. ఏలైనా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోను అని వ్రాయబడినది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గొర్రెలకు వెళ్ళేది. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడిను, నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, రాత్రి కోడి కోయక మునిపే నువ్వు నన్ను
ఎరగని ముమ్మారు చెప్పేదని నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసినను నిన్ను ఎరగనని చెప్పినాను. అదే ప్రకారం శిష్యులందరూ అనేది. కానీ ఏమైపోయారు? పారిపోయారు కదా. యేసుప్రభుని పక్కనకి వచ్చినప్పుడు ఏం చేశారు? పారిపోయారు. పారిపోయినారని చెప్పి దేవుడు విడిచిపెట్టాడా వాళ్ళను? మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమును మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చేస్తున్నారు? చెప్తున్నాడు దేవుడు సువార్త ప్రకటించడానికి. ఏమన్నారు వాళ్ళు? అందరూ పేరు చెప్పిన మాటే అంటున్నారు, మేము గట్టిగా ఉంటాం అంటున్నారు. కానీ ఏమైపోయారు? యేసుప్రభును గెత్సేమనీ తోటలో పట్టుకుని వచ్చినప్పుడు ఏమైపోయారు? ఉన్నారా? పారిపోయారా? పారిపోయారు. వీళ్ళు తిరిగి బంధువులు పారిపోయారు, నన్ను విడిచిపెట్టి వీళ్ళు సువార్తకు పనికిరారు, తర్వాత దేవుని పనికి పనికిరారు అని చెప్పి అనుకున్నాడా? విడిచిపెట్టాడా? ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యులను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కానీ బలహీనతలు, శరీర బలహీనతలు బట్టి వాళ్ళు ఏం చేశారు? గెత్సేమనీ తోటలో యేసుప్రభుని విడిచిపెట్టి పారిపోయారు. పారిపోతే విడిచిపెట్టాడా? ఎవరు విడిచిపెట్టలేదు. పేతురు విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టారు? అందరితో మళ్ళీ పిలుచుకొని దేవుని పని ధారాళంగా ప్రపంచం అంతటా వారు సువార్త ప్రకటించడం ద్వారా మనం కూడా ఇక్కడ కూర్చొని ఆయన సువార్త ప్రకటించడం మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తన పని చేసేంత వరకు చెప్పాడు. నేను అనుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు సాపలు చెప్పొద్దు, వాళ్ళు రావాలి, వీళ్ళు కావాలని పోయి చెప్పు. అందుకే ఏం చేయాలి? ఇది నా డైలీ కోర్సు. ఇది నేను ఏర్పాటు చేసుకోలేదు. ఇది ఏర్పాటు చేసుకుంటే అది వేరే కదా. ఇది నా డైలీ పర్సన్లో దేవుడు మాట్లాడిన విషయాలు. వాటితో వీటితో పని లేదు. నువ్వు సాకు చెప్తున్నావు, నేను పోమంటే నేను పోతున్నాను, ఇది ఉంటుంది ఇంత చెప్తూ వచ్చింది. ఎవరికి ఫస్ట్ చెప్పాడు, రెండోసారి చెప్పాడు. రెండోసారి లేచి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. అనేకులు దేవుని వైపు తిరగడం సరిగ్గా. కనుక మనం కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సరే, ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు. నిర్గమాకాండము ఇంకొక ఆయన, నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. మోషే చిత్తగించు, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ ఇద్దరికి నన్ను పంపిన వారితో చెప్పగా. తర్వాత 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నాయన యెహోవా మీ ఎదురు నన్ను పంపిన నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరం నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని ఏం చేశాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం నిర్గమాకాండం 4వ అధ్యాయము 9వ వచనం. వారు ఈ 2వ సూచనను బట్టి నమ్మక నీ మాట వినకపోయినడలా నువ్వు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయబలను. అప్పుడు నీవు ఏటి నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం కలవాడని యెహోవాతో చెప్పగా. ఏం చెప్తున్నాడు మోషే? పోయి నేను నీకు తోడై ఉన్నానయ్యా, నువ్వు వెళ్ళు, నేను చెప్పినంత చేయి వాళ్ళ ముందర అంతే. ఏమంటున్నాడు? సాగు చెప్తున్నాడు. నాకు మాటలు రావు, నాకు మాట్లాడేది రాదు, నాకు పాడేది రాదు, నాకు సువార్త చెప్పేది రాదు, తర్వాత నాకు నత్తి మాటలు ఉన్నాయి, నాకు నోరు తిరగదు, నాకు నాలుగ మందము, నేను పోలేను దేవా అంటున్నాడు. అంటుంటే ఏమన్నాడు? 11వ వచనంలో, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా అయిన నేనే. కాబట్టి వెళ్ళును, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. సువార్తకు వెళ్ళినప్పుడు
నన్ను అన్న చూసి ప్రదర్శన ఎక్కడ ఉన్నా ఆయన చూసి ప్రదర్శన పిలుతుంది. నేను దాచుకునేవాడు, ఎందుకంటే నాకు వచనాలు చెప్పేదా ఏం కాదని. మళ్ళీ చెప్పాను, నాకు చెప్పేదా నువ్వు పిలిచొద్దాను అని. అట్లా మైక్ పట్టుకో చెప్పుకోవాలి. చాలాసార్లు మనం అట్లే అంటాం, నాకు నోటు తిరగదు, నాకు నత్తి తప్పుతలు చదువుతా ఉంటున్నాను. తప్పుతలు చదివినా నోటు తిరగకపోయినా నీ నోటికి నేను తోడైనా పోయి వెళ్ళు చెప్పు అంటాను. అయితే అందుకే వాళ్ళు కూడా డేట్ ఇవ్వడము ఆగిపోయినాము. మందిరం ప్రారంభించావు, మొట్టమొదటిసారిగా దైవశులు నువ్వు చేయాలి కానీ బయటలో చూసేసిన తర్వాత నేను చెప్తా సాకులు చెప్పుకుంటాను. దేవుడు మాట్లాడుతుంటే నాకైతే ఎట్లట్లో నిజంగా నా డైలీ పర్సన్. అందుకే ఏం చేద్దాం, రేపు ఆదివారము సువార్త 1 గంట ఒక్కొక్క వీధి మొదలు పెట్టుకున్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క వీధి ఎక్కువ చిన్నగా అట్లే అలవాటు. ఆల్రెడీ మేము చేసినాం, దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ ప్రత్యేకంగా స్వార్థ ఏమిటంటే దేవుని యొక్క మందిరం మనకి ఇచ్చాడు. మందిరం దైవ దాసులుగా దేవుడు నియమించుకున్నాడు కాబట్టి సాకులు చెప్పుకున్నా దైవ దాసులుగా దేవుని సేవకులుగా వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇది ప్రాముఖ్యమైనది. అందుకే సువార్త కొరకు ప్రార్థన చేస్తాం. ఆయన సాగు చెప్తూ వచ్చాడు, మోసే సాగు చెప్తూ వచ్చాడు. ఇర్మియా కూడా అంటున్నాడు, ఆయన చూసి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం పేజీ నంబరు 627. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి అందరి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా. ఇర్మియా కూడా సాగు చెప్తున్నాడు, ఏమని, నేను పిల్లోని నేను పోలేను, నా చేత కాదలే ప్రభా యెహోవా అంటున్నాడు. నువ్వు నేనున్నా కదా భయపడాలంటున్నాను కదా. సో వాళ్ళు ప్రకటించాలంటే ఎవరైనా ఏమంటారని భయం కదా, కొడతారని భయం, తిడతారని భయం, వెనకంలో వచ్చే భార్య పిల్లలు ఎవరైనా కొడతారో రాళ్ళతో భయం, చెప్పే వాళ్ళతో ఎదురాడి కర్రతో కొడతారని భయం కదా. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడా పోండి వెళ్ళండి కదా. ప్రార్థన చేద్దాం. నిజంగా తండ్రి, మేము ఇన్ని దినాలు సాకులు చెప్తాం. చెడుతనంలో చెడు వాళ్ళది ఉంది. తర్వాత వాళ్ళంతా మనుషులు కాదు, పోనీలు ఏమైనా నాశనం కానీ యోనా వాళ్ళని నేను కూడా అనుకుంటూ వచ్చాను. ఏ దేశం పెట్టకపోతే నాకేంటి అనుకుంటూ వచ్చాను. చర్చిలు కాల్చి పడేస్తున్నారు, ప్రజలను చంపుతున్నారు, వీళ్ళకి జరగాల్సిందే అని నా మనసులో వారందరూ కోపగించుకుని సావునిలే అనుకున్నాను. కానీ మీరైతే కనికరం నిజంగా తండ్రి, అటువంటి మనస్తత్వం మాకు ఉండేది. ఇక్కడ నుంచి మమ్మల్ని క్షమించి కనుక అందరికీ సువార్త ప్రకటించాలి. మీరు కరుణగల దేవుడు అని దేవా, ఇంతవరకు మేము సాకులు చెప్తూ వచ్చాం. నాకు నోటు తిరగదు, నాకు మాటలు రావు, వాళ్ళు రావాలా ఇల్లు రావాలా, సపోర్ట్గా ఉండాలా, వాళ్ళు వచ్చి సపోర్ట్ కొని చేసిపోతే నేను చేస్తాను, ఇవన్నీ సాకులు. యేసుక్రీస్తు ఒంటరిగా ఒక్కడే సువార్త ప్రకటించాడు. ఈ విధంగా మేము సాకులు చెప్తూ వచ్చాం, వాయిదాలు వేస్తూ వచ్చాం. యోనా వలె దేవా మేము అనేకులకు ఉపద్రవం కలిగించాము, తర్వాత తుఫాను కలిగించాము. మా వలన ఎంతోమంది ఇంకా నష్టపోయినారేమో సువార్త ప్రకటించక. నా వలనే వచ్చింది తుఫాను అంటున్నాను. కనుక మనం సువార్త ప్రకటించకపోవడం ద్వారా, మనం వెళ్ళి చెప్పిన మాట వినకపోవడం ద్వారా ఎన్ని తుఫాను జరిగిపోయాయి, ఎంత ఘోరాలు జరిగిపోయాయి. కనుక మనం ఏం చేయాలా, ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా రేపు మధ్యాహ్నం మరి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ త్వరగానే ముగిస్తాను, 12:30కే ముగిస్తాను. ముగిసిన తర్వాత ఫోన్ చేసినాక 5 నుంచి 6 వరకు మైక్ తీసుకొని సువార్త చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళి అక్కడ రోడ్డు సువార్త మళ్ళీ వస్తాం. భారంగా సువార్త కొరకే ప్రత్యేకంగా సువార్త కొరకు ప్రార్థన చేస్తూ మిగతా అంశాల కొరకు ప్రార్థన చేయండి.
దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థనలో గడుపుదాం. సెల్ ఫోన్ తీసేయి.